రైటా? తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. నీళ్లు, నిధులు, నియామకాల పేర్లతోని తెలంగాణ ఏర్పడ్డది. నిరుద్యోగులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, మరి గెస్ట్ లెక్చరర్లు, గెస్ట్ టీచర్లు, సోషల్ వెల్ఫేర్ టీచర్లు వీళ్ళందరూ కూడా ఆ రోజు తెలంగాణ అనేది వస్తే మన పాలన మనకుంటది, మన పైసలు మనకుంటాయి, మన నీళ్లు మనకుంటది అని వాళ్ళు పోరాటం తెచ్చుకుంటారు. కానీ ఆ తెలంగాణ ఏర్పడిన నాటి గురించి దరిద్రం మొదలైంది. 2016 గ్రూప్ 1 పేపర్ లీక్, 2022 పేపర్ లీక్, నో జాబ్ క్యాలెండర్, ఖాళీలు నింపకపోవడం, ఇట్లా నిరుద్యోగులు అస్తవ్యస్తంగా తయారైపోయారు. నవ్వేటోళ్ళ ముందు బోర్ల పడ్డట్టు అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్ ఉంది, ఎప్పటి ఖాళీలు అప్పుడు నింపుతూనే ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం నింపులు లేదు, నిరుద్యోగం పెరుగుతూ ఉంది, అన్రెస్ట్లో ఉన్నారు. నోటిఫికేషన్ల ముందు కష్టంగా వారు రోడ్లపైన ఎక్కే పరిస్థితి. మరి గతంలో కేసీఆర్ గారు మరొక 4 సంవత్సరాలు వయో పరిమితి పెంచాడు. ఈరోజు ఆ 4 సంవత్సరాలు అయిపోయి మళ్ళా 4 సంవత్సరాలకు వచ్చింది, ఇప్పటిదాకా నోటిఫికేషన్ లేదు. వయో పరిమితి పెంచాలని చెప్పి ఒక దిక్కు ఆందోళనలు, మరొక దిక్కు ఈరోజు 5,000 పోలీస్ నౌకర్లు ఇస్తూ ఉన్నారు. దాదాపు ఇవాళ తాజాగా నాకు తెలిసిన విషయం ఏంటంటే 30,000 పోలీసులు ఖాళీగా ఉన్నాయి. ఈరోజు శాంతి భద్రతలు అనేది క్షీణించిపోతుంది పోలీస్ స్టాఫ్ తక్కువడం వల్ల. ఉన్న పోలీసుల మొత్తం దాదాపు బందోబస్తులకు లేదా ముందస్తు అరెస్టుల కోసం ప్రివెన్షన్ అరెస్టుల కోసమే ఈరోజు దాదాపు పోలీసులు అనేది వాడుతున్నట్టు పరిస్థితి. ఎందుకంటే పాలకులు వాళ్ళ కుర్చీని కాపాడుకోవడంలో వేసినటువంటి ఎత్తుగడ. ఏది ఏమైనప్పటికీ నిన్న దాదాపు ఒక 3 జిల్లాలు తిరిగినాం. వరంగల్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లా తిరిగి నిరుద్యోగులకు సంతకాలు సేకరించడం. దాదాపు ఒక 1000 సంతకాలతోని నిన్న దినాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి గారికి వినతి పత్రం ఇచ్చినాం. అందులో ఉన్న ఖాళీలు నింపాలి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అంతేకాకుండా వయో పరిమితి 49 సంవత్సరాలు పెంచాలి. మరి అందులో కూడా డేటు 1/1/2026 అంటే 27కు కట్ ఆఫ్ డేట్ ఆ మాదిరిగా ఇవ్వాలి. ఒక 6 నెలలు వాళ్ళకి కలిసి వస్తుంది కాబట్టి. ఎందుకంటే 4 సంవత్సరాలకి వెళ్ళి ఇది లేదు, దాదాపు 19 సంవత్సరాలకి డిప్యూటీ డిఓల నోటిఫికేషన్ లేవు. అర్థమైందా? 4 సంవత్సరాల క్రితం గ్రూప్ 1 నోటిఫికేషన్, టీఎస్సీ వచ్చి 2 సంవత్సరాలు. ఈరోజు దాదాపు 21,000 టీచర్ పోస్టులు ఈరోజు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి పేద విద్యార్థులను ప్రభుత్వ స్కూళ్ళలోనే వేసే పరిస్థితి ఎకడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతూ ఉంది. ప్రభుత్వం ఆలోచన చేయాలి ఈరోజు. మరి టీచర్ లేకుండా ఏ విధంగా పనిచేస్తారు? మరి ఆ టీచర్లు చాలామంది రిటైర్ అయిన వాళ్ళకి ఇవాళ రిటైర్డ్ బెనిఫిట్స్ రాలే. అందులో దాదాపు ఇప్పటికి చనిపోయిన వాళ్ళు 50 మంది టీచర్లు చనిపోయింది. ఇవాటి హెడ్ మాస్టర్లు, టీచర్లు అంతా కలిసి. పోలీసులు ఒక 50 మంది చనిపోయారు. కాబట్టి ఇప్పటి వరకు వాళ్ళకి అందలే. కాబట్టి నిన్న దినానే వినతి పత్రం ఇవన్నీ కూడా పేర్కొని ఈరోజు టెట్ నార్మలైజేషన్ గురించి కానీ, లేకపోతే డిఎస్సి నింపాలని కానీ, మరి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ను ఆల్రెడీ ఈరోజు వాళ్ళతోని రిటైర్డ్ అయిన పోస్ట్ మొత్తం వాళ్ళతో పని చేపిస్తుంది. ఈరోజు వీళ్ళు నింపాల్సింది పోయి జీతాలు మిగిలించుకోనికి. కాబట్టి చిల్లర కథలని ఈరోజు ప్రభుత్వం పడతా ఉన్నది. నేను ఈరోజు డిమాండ్ చేసేది ఏంటంటే, రేపు నిరుద్యోగ సమాజానికి అందరికీ ఈరోజు 3 జిల్లాల వారు, ఎందుకంటే నోటిఫికేషన్లు ఎప్పుడు పడితే సమయం లేనందున పూర్తి రాష్ట్రం తిరగలేదు. నేను కేవలం 3 ఉమ్మడి జిల్లాలు తిరిగి 3 ఇమ్మడి జిల్లాలు ఇచ్చిన. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులందరూ రేపు రాహుల్ గాంధీ గారికి మనం ఒక ఉత్తరం రాయాలి. ఒక 4 ముఖ్యమైన కీలక పాయింట్స్ పెడదామల్లా. ప్రియాంక గాంధీ గారు మరి యూత్ డిక్లరేషన్లో ఒక మాట చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు? 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. నంబర్ 1 పాయింట్. రెండవది 2 లక్షల పోస్టులు సంవత్సరం లోపే నింపుతామన్నారు. పాయింట్ నంబర్ 2 యాడ్ చేద్దాం. నంబర్ 3 వయో పరిమితి పెంపు గురించి పెడదాం. కానిస్టేబుల్ వయో పరిమితి పెంపు, ఎస్ఐల వయో పరిమితి పెంపు, ఈ 3 అంశాలు. 4వ అంశం ఈరోజు డిప్యూటీ డిఓలు ఉన్న ఖాళీలు వెంటనే నింపాలనేది మన డిమాండ్. ఈ 4 పాయింట్లతోని మరి డిఎస్సి నోటిఫికేషన్, మెగా డిఎస్సి 11,000తో ఇస్తామని చెప్పారు. మరి అవి పోయినసారి ఇచ్చిండ్రు, అవి చూసినాం. మరి ఇప్పుడు 21,000 టీచర్లు ఉన్నాయి, అవి ఖాళీలు నింపాల్సిన పరిస్థితి. కాబట్టి ఈరోజు ఇవన్నీ నిరుద్యోగులు మీరు ఏమనుకుంటారు? ఇంకా నేను చెప్పేది 46వ జీవో గురించి. ఈరోజు కానిస్టేబుల్ 5,000 కాదు 20,000 పోస్టులు నింపాలి. 20 మొత్తం ఖాళీలే 30,000 ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా అంశాలతోనే రేపు ఉదయం 10 గంటలకు తెలంగాణ ఉన్న నిరుద్యోగ సమాజం అంతా మీరందరూ కూడా పోస్ట్ కార్డులు పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ కార్డు కొని టు రాహుల్ గాంధీ, మరి దీన్ దయాల్ నగర్ దీన్ దయాల్ రోడ్లు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కేంద్ర కార్యాలయానికి మనం అందరం ఉత్తరం రాహుల్ గాంధీకి ఖచ్చితంగా ప్రియాంక గాంధీ గారు మనకు మాట ఇచ్చింది కాబట్టి ప్రియాంక గాంధీ పేరు నిరుద్యోగుల బస్సులలో ఎప్పించి ఊరూరు తిరిగి ఓట్లు అడిగిపించి ఓట్లు వేసుకున్న పరిస్థితి ఉంది. వాళ్ళని వాడుకున్నారు. ఈరోజు నౌకర్లు ఎక్కిన తర్వాత వాళ్ళను ఈరోజు మేము ప్రివెన్షన్ అరెస్ట్లని ఏంది సార్ అరెస్ట్? ఈరోజు వాళ్ళు అడిగినారు కదా,
ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు ముందు వరుసలో ఉన్నారు. ఆ రోజు కేసులు, ఆ రోజు కాలబెట్టుకొని చచ్చిపోయారు. ఆ రోజు ఆగం అయిపోయారు. ఇవాళ కూడా ఆగం చేస్తుండ్రు. ప్రివెన్షన్ అరెస్ట్ ఏంది నాకు అర్థమైతలేదు. అడగడం తప్ప. మీరే కదా 2 లక్షల పోస్టులు నింపుతామన్నది. మీరే కదా 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నది. అవి అడిగితే అరెస్ట్ 20,000 పోస్టులు నింపమని, ఈరోజు కానిస్టేబుల్ పోస్టులు నింపమని, ఈరోజు వయో పరిమితి పెంచమని, ఉన్న ఖాళీలు నింప తప్ప అది తప్ప. ఈరోజు ఒక పరీక్ష బరాబరు పెట్టారు మీరు ఇప్పటికీ. ఇవాళ దీని మీద ఇవాళ 46వ జీవో పైన మీరు రోడ్లు మాట్లాడతారు. 46వ జీవో తీసుకొచ్చింది ఎవరు? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. ఈరోజు వాళ్ళు రోడ్లు ఎక్కుతారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి దాకా జాబ్ క్యాలెండర్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టింది మీరు. జాబ్ క్యాలెండర్ ఇయర్. కాబట్టి ఇవన్నీ మీరు ఇవన్నీ డిమాండ్స్తోని ఈరోజు మనం ఉత్తరాలు రాద్దాం. రేపటి దినాన పోస్ట్ కార్డు ఉద్యమం, రేపటి దినాన రేపు పొద్దుగాల 10 గంటలకు నోటిఫికేషన్ రాకముందే మన కన్ను తెరవాలి. పరీక్షలు పారదర్శకంగా పెట్టాలి, ట్రాన్స్పరెంట్గా పెట్టాలి. ఇష్టానుసారంగా మేము పరీక్షలు పెడతాం, మాకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటామనే ఆలోచన పక్కన పెట్టాలి. ఈరోజు పారదర్శకంగా ఈ పరీక్షలు అనేది జరగాలి అంటే మనం ముందుగానే కళ్ళు తెరవాలి. రేపటి దినాన 26, 29వ జీవో గురించి కూడా మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు గుంటనక్కలను తిప్పుతారు ఉద్యమం తప్పుదో పట్టడానికి. వాళ్ళ గుంటనక్కలను నా ఫోన్ మొత్తం ఈరోజు పెట్టి ట్యాపింగ్లు పెట్టుకొని నేను చేద్దామనుకున్న కార్యక్రమం ముందే వేరే వాళ్ళతో పంపే ప్రయత్నం. ఇవాళ నేను డీజీపీని కలుద్దామనుకున్నా. ఏంది ముందస్తు అరెస్ట్ ఏంది అని, ప్రివెన్షన్ అరెస్ట్ లేదని. వాళ్ళ నక్సలైట్లా, వాళ్ళ టెర్రరిస్ట్లా, యాంటీ సోషల్ ఎలిమెంట్లా? విద్యార్థులు నిన్నటిదాకా మన తెలంగాణ తేవడానికి ముందు విద్యార్థులు వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు మీరేమో సమైక్యాంధ్రాన్ని తిరిగిండ్రు. ఆ రోజు వాళ్ళతో చేతులు కలిపినరు. మేము ఉద్యమం చేసేటోళ్ళ మీద నువ్వు తుపాకులు పట్టుకొని తిరిగినావు ఆ రోజు. మరి మా విద్యార్థులు, మా నిరుద్యోగులు మేము తెలంగాణ వచ్చినాక మేము గ్రూప్ 1 రాస్తామని పేపర్ చింపి హాల చింపి 2 ముక్కలు పడేస్తే ఆ పేపర్ లీక్ చేసినటువంటి కల్వకుంట్ల కవిత గారు. కానీ ఈరోజు నిరుద్యోగుల గురించి వాళ్ళు ఈరోజు ఉద్యమం డైవర్ట్ చేసే ప్రయత్నాలు చేస్తాం. కాబట్టి ఈరోజు ఇక్కడ బీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు, వీళ్ళందరూ కూడా తోడు దొంగలు. మనం ఆలోచన చేయాలి, మనం ఉద్యమం మనం చేసుకోవాలి. కాబట్టి రేపటి దినాన్ని అందరం కూడా పోస్ట్ కార్డులు పంపుదాం, పోస్ట్ కార్డులు రాద్దాం. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి రాద్దాం. ఉద్యమం మనం కాయిదాగా పూర్వకంగా చేద్దాం. పేపర్ వర్క్ ఎక్కువ చేద్దాం, రోడ్డు పైన ఉద్యమాలు తక్కువ చేద్దాం. వీళ్ళ మన దొంగలు లెక్క వీళ్ళు చేసే దొంగతనాలు మన ప్రపంచం అంతా తెలియజేస్తారు. మన ఉద్యమం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.